రాముల వారు విచ్చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. రాజా రామ్ రాజా రామ్ రాజా రామ్ జయ రాజా రామ్ సీతారాం 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 జయ సీతారాం 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 స్వర్ణచర గోత్రోద్భవస్య కేశీ కుమార్ నామదేశ్య రాధికా నామచ్చ పల్లెలయం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 శ్రీరామ్ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ బోల్ భక్తవత్సల భగవాన్ की भक्तवत्सल भगवान की भक्तवत्सल भगवान की राजा रामचंद्र महाराज की राजा रामचंद्र महाराज की जय श्री राम 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 जय श्री రైట్, మిథిలా స్టేడియం నుంచి మనం లైవ్ చూసాం. అంటే దేశవ్యాప్తంగా కూడా భద్రాచలంలో నిర్వహించే కళ్యాణాన్ని చూడడానికి అందరూ భక్తులు తహతహలాడుతూ ఉంటారనమాట. అయితే ఈరోజు మనకు శ్రీరామ నవమి విశిష్టత కళ్యాణానికి సంబంధించి అలాగే రామాయణానికి సంబంధించి మనతో పాటు పంచుకోవడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అసలు నిజంగా రామాయణం అనేది ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుంటారు. అసలు రామాయణం అనేది ఏం సందేశం ఇస్తుంది? రామరామయన్న రాదు పాపంబు, రామరామయన్న రాదు భయము, రామరామయన్న రాదు మృత్యువు, రామనామమృతరాశియగును. రామనామంలోనే ఇంత మహత్వం ఉంది అని, మహిమ ఉంది అని చెప్పుకునేటటువంటి ఒక సంప్రదాయం ఉంది. ఇది మామూలుగా జానపదులు చెప్పుకునే పద్యం. అలాంటి ఈ పద్యం ఇలా ఉండంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో కేవలం దీనికి ఉంటుందంట. ఒక్క ఈ రామనామానికి అంత ఫలితం ఉంటుందని. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతవృద్భావో భూతాత్మ భూతభావన అని ఆ విధంగా మొదలుపెట్టి 1000 నామాలు విష్ణు సహస్రనామాలు చదువుతారు. ఆ తర్వాత చివర ఈ శ్రీరామ రామ రామేతి అని ఒక్క రామనామం చాలు ఈ 1000 నామాలతో సమానం అనేటటువంటి ఒక భావన, అంటే ఒక ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడానికి కనీసం రామరామ అనుకోండి అనేటటువంటి ఉద్దేశంతో పల్లెటూరులో చెప్పుకుంటారండి. అయోధ్య రామయ్య అన్నయ్య మాకు, వాలుగన్నుల సీతా వదినమ్మ మాకు, రామునంతటి వాడు రట్టుపడ్డాడు అనేటటువంటి ఈ విధంగా మామూలు పాటల్లో చెప్పుకునేటటువంటి అంశం ఉంది. అందుకే రామకథ జనంలో వ్యాప్తం కావడానికి కారణాలు ఉన్నాయి. 24,000 శ్లోకాలు వాల్మీకి రాశాడు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అని ఆయనకు దండం పెట్టుకుంటాం. ఆ వాల్మీకి తాను అరణ్యంలో జీవిస్తున్నాడు, బోయవానిగా తన జీవితం గడుపుతున్నాడు. ఒక బోయగా గడుపుతున్న అతనికి సప్తర్షులు కనిపించారు. వాళ్ళని పట్టుకున్నాడు. వాళ్ళే ఆయనకు రామాయణం చెప్పారు. అంటే సప్తర్షి రామాయణం అని 7 శ్లోకాలు వాళ్ళే చెప్పారు అనేది ఒకటి. జనశ్రుతి ఏమిటి అని అంటే ఆయన్ని కూర్చోబెట్టి ఆ తర్వాత కథ ఉంది, జానపదుల కథ ఒకటి. నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు, ఈ పాపాలకు నీకు ఫలితం వస్తుంది, దానికి నువ్వు నరకలోకం వెళ్లాల్సి వస్తుంది, బాధలు పడతావు. అంటే ఇది నా భార్య బిడ్డల కొరకు చేస్తున్నాను అంటే, నువ్వు చేస్తున్న ఈ పాపాలకు ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారా అంటే, అడిగి వస్తానని ఇంటికి వెళ్ళి అడిగి వచ్చాడని, నువ్వు కష్టపడి చేసి తెస్తున్నావో లేకుంటే దొంగతనం చేసి తెస్తున్నావో ఎట్లో మాకు సంబంధం లేదు అని వాళ్ళు అన్నారని, దాంతో మనసు విరిగిందని
దాంతో వాళ్ళు అప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి రామనామ జపం చేయించారని, ఆ రామరామ అనే మాట కూడా పలకరాకపోతే రెండు మర్రి చెట్ల మధ్యలో కూర్చోబెట్టి ఆమర్రి మర్రి అనమన్నారని, ఆమర్రి మర్రి అమర్రి మర్రి అమర్రి మర్రి అమర్రి మర్రి అమర్రి మర్రి అమరామ రామ 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 అట్లా రామరామ వచ్చిందని. అంటే ఎన్ని ఉంటాయో జానపదుల కథలు ఇట్లాంటివి. అసలు శ్రీరామ అంటే వాల్మీకి రామాయణాన్ని మనం తీసుకున్నా కానీ ఎక్కడో స్టార్ట్ అయింది, కానీ ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు ఇండియాలో, నాట్ జస్ట్ ఇండియా. అందులో ఉన్న ఆదర్శాన్ని మొత్తం ప్రపంచంలో కూడా చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అందుకే ఏమిటి అని అంటే, ఈ ఉత్తముని పేరేమి, ఊరు పేరేమి, సత్యపురుషుల గన్నా సాధ్వి పేరేమి, ఉత్తముడు దశరథుడు ఊరు అయోధ్య, సత్యపురుషుల గన్నా సాధ్వి కౌసల్య అని ఈ రకంగా ఎన్ని కథలు గాథలు పాటలు కట్టుకున్నారో చెప్పలేమండి. అంటే 24,000 శ్లోకాలు ఉన్నటువంటి సంస్కృత రామాయణంలో కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని ఎవరు ఇన్ని గుణాలు కలిగినటువంటి వారు అని వాల్మీకి నారదుడిని అడిగితే, నారదుడు ఇన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఒకరున్నారని చెప్పాడని. అందువల్ల 24,600 శ్లోకాలండి మొత్తం 7 కాండల్లో కలిపి. అంటే సుగుణాభిరాముడు అని, అందుకే సుగుణాభిరాముడు శ్రీరాముడు అని వరుస పెట్టేసి ఎన్ని సుగుణాభిరాముడు అనడానికి కారణం ఏమిటి అనేటటువంటి ప్రశ్న వచ్చింది అనుకోండి. అంటే ఎన్ని గుణాలుంటే సుగుణాభిరాముడు శ్రీరాముడు అనేటటువంటి మాట వాడాలి. అంటే ముఖ్యంగా వాడినటువంటి శబ్దాలు ఎట్లాంటివి అని అంటే, ఏ గుణాలు ఉన్నాయి రామునికి అని చెప్తే, బలవాన్, ధృతిమాన్, నాలసహ, నస్తంద్రహ అంటే అలసట లేనటువంటి వాడు, సోమర్తనం లేనటువంటి వాడు, బలము ఉన్నటువంటి వాడు, ధైర్యవంతుడు. ఆ తర్వాత ఎన్ని గుణాలంటే నియతాత్ముడు, షోడశ గుణశోభితుడు అంటారండి. అంటే 16 గుణాలు కలిగినటువంటి వాడు. 16 కాదు, 24 ఉన్నాయి, 64 ఉన్నాయి అనుకోండి. ఆ వరుసలో అంతా మనం చెప్పుకున్నట్టయితే ధైర్యశాలి, నియమనిష్టా గరిష్ఠుడు, బుద్ధిమంతుడు, నీతి కోవిదుడు, సర్వ విద్యా పారంగతుడు, ఆ తర్వాత శత్రు సంహారకుడు, సుందరుడు, నీలమేఘశ్యాముడు అని ఇట్లాగా వరుస పెట్టేసి అని మనకు తెలుసు కదండి. చాలా ప్రసిద్ధమైన ఒక శ్లోకం జనవ్యవహారంలో ఉంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రార్థనా శ్లోకం అండి రాముని విషయంలో. కాబట్టి అట్లాగా ఎన్ని విధాలుగా జనజీవితంలోకి చొచ్చుకొని పోయినటువంటివి ఇలాంటివి మనకు కనిపిస్తాయి. చాలా ప్రధానంగా పెద్దలందరూ చెప్పేటటువంటి ఒక శ్లోకం ఉందండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తాను అని. ఆపదను దూరం చేసేటటువంటి వాడు, సర్వ సంపదలకు కూడా దాత అయినటువంటి వాడు. అలాంటి రామచంద్రుడికి నమస్కారం, నమస్కారం, మళ్ళీ మళ్ళీ నమస్కారం అని. ఇలాగా ఆ సుగుణాభిరాముడు రాముడు అనడానికి ఈ ప్రచారమే ప్రధాన కారణం. ఆ ప్రధాన కారణం ఇది కాదు, వీళ్ళు అనడం వల్ల కాదు, జరిగిన కథ అది త్రేతాయుగంలో ఆ విధంగా జరిగిందండి. అందువల్ల సుగుణాభిరాముడు శ్రీరాముడు అని చెప్పుకునేటటువంటిది ఉంది అండి. మీరు రామాయణం విశిష్టత గురించి చెప్పారు. అంటే హిందూ జీవన విధానంలో రామాయణ ప్రభావం ఎంతవరకు ఉంది సార్? శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు నేను అవతరిస్తాను అనేటటువంటిది గీతలో గీతాచార్యులు చెప్పారు. సరే, పూర్వం నుంచి అవతారాల విషయం అదే. అంటే మనకందరికీ తెలిసినటువంటి ఆ శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే శిష్టులను రక్షించుట కొరకై, దుష్టులను శిక్షించుట కొరకై యుగ యుగాల్లో నేను అవతరిస్తా అనేటటువంటి అర్థం వచ్చేది. మరి ఎందుకొరకు అని అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మహాని అధర్మంబభివృద్ధి అగునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచున్నా. ఎవరైనా అంతేనండి. లోకంలో చెడు జరుగుతుంటే ఆ చెడును దూరం చేయడం కొరకు ఈ మానవుల్లో నుంచి ఒక మనిషి ముందుకు వస్తాడు. ఆ ముందుకు వచ్చిన వ్యక్తి ఈ నాయకత్వం వహిస్తాడు. అతనికి మిగతా అందరూ తోడుగా నిలబడతారు. కాబట్టి ఆ విధంగా అవతారాలన్నీ అదే విధంగా వచ్చాయి ఈ లోకంలోకి. కాబట్టి వచ్చినటువంటి వాడు మనుషుల్లోని ఒక విశిష్టమైనటువంటి మనిషే అంతే. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి ఆ కథను, ఆ గాథను రాసుకున్నారు. దాంతో జనజీవనం మీద ఎట్లా ప్రభావం వేసింది అని కదా ఇప్పుడు మనం అనుకున్నది. అది తండ్రి చెప్పిన మాట పాలించాడు కాబట్టి పితృవాక్య పరిపాలకుడు.
అందువల్ల తండ్రి మాట వినాలి అనేటటువంటి సత్యసంధుడు, సత్యమే పలకాలి. సత్యమే దైవం అని రామాయణంలో ఒక దగ్గర ఉందండి. నిజానికి ఏదో ఒక సత్యం అంటే శాశ్వత సత్యం. రావణాసురుడు వచ్చేసి మారీచుడిని మాయలేడితో రమ్మని అంటాడు కదా, అప్పుడు మారీచుడు అంటాడు సత్యమేవ ఈశ్వరోలోకే. మారీచుడు అన్నమాట అండి ఇది. సత్యమే పరమాత్మ అని అర్థం దీనికి. లోకంలో సత్యమే సత్యమేవ ఈశ్వరోలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదమని. ఎంత గొప్ప శ్లోకం అనండి. సత్యమే శాశ్వతంగా ఏది నిలిచిందో అది పరమాత్మ. మార్పులు లేకుండా ఎప్పటికీ ఉన్నది ఏదైతుందో అది పరమాత్మ అని దీని అర్థం. ఒకప్పుడు ఆంధ్రప్రభ పత్రిక వాళ్ళు ఈ ఎడిటోరియల్ సంపాదకీయం పైన ఈ శ్లోకం వేసుకునేవాళ్ళండి. చాలా కాలం ఈ శ్లోకం దాని మీద వాళ్ళ మీద ఉంది. సత్యమేవ ఈశ్వరలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్యంలోనే ధర్మం ప్రతిష్ఠితమై ఉన్నది. సత్యమూలాని సర్వాణి, సమస్తమునికి సత్యమే మూలము. సత్యాన్నాస్తి పరంపదం, సత్యాన్ని మించినటువంటి పరమోత్తమ పదము లేదా పదవి నాస్తి, ఇంకొకటి లేదు. కానీ సత్యమే అన్నిటికంటే గొప్ప అని. గాంధీజీ కూడా అంతే కదండి. ఇలాంటి చక్కటి విషయాలు అన్ని రామాయణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. రామ భక్తులు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ జీవన విధానంలో నిజంగానే రామాయణాన్ని ఆపాదించుకుంటూ ఉంటున్నారా? అయితే ఎవరిని మనం ఏమనొద్దండి. వ్యక్తిగత జీవితాలులోనికి మనం వెళ్ళము. అంటే రామ్ రామ్ చెప్పినా పరాయి మాలప్పన మాట ఉంది కదండి. అంటే రామ్ రామ్ చెప్పిస్తాడు కానీ అందరి తాను దోచుకొని తింటుంటాడు అనేటటువంటిది. అయితే ఒక్కటి, మనిషిలో ఈ దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని ఈషణత్రయాలు ఉంటాయండి. ఈషణత్రయాలు అని అంటే తనకు సంసారం కావాలి, పిల్లలు కావాలి, ధనం కావాలి. ఇదే ఎప్పుడు మనసులో ఉంటే ఇక రామనామ జపం ఎక్కడ ఉండదు. అందుకే స్వామి వివేకానందులో గొప్ప మాట అంటారండి, ఎప్పుడు ఇతడు మంచిగా మానవుడు అయ్యేటటువంటి వాడు అర్థవాది అయి అర్థం కావాలని కోరుకుంటాడు, అధికారవాది అయి అధికార పీఠం మీద కూర్చోవాలని కోరుకుంటాడు, హింసావాది అయి తనకు వ్యతిరేక అయినటువంటి వారిని దూరం చేయాలనుకుంటాడు, కష్టపెట్టాలనుకుంటాడు, హింసించాలనుకుంటాడు, భోగవాది అయి విలాసాల్లో మునిగి తేలాలనుకుంటాడు, అవకాశవాది అయి ఎప్పుడూ కూడా అందరికంటే ప్రమాదకారి అవకాశవాది. ఇట్లాంటి వాళ్ళు కాదు సమాజానికి కావాల్సింది, పారమార్థికవాది కావాలంటారండి. ఓకే, రామో విగ్రహవాన్ ధర్మః అని ఒకటి ఉంటుంది కదా గురుగారు, రామో విగ్రహవాన్ ధర్మః అని ఒకటి ఉంటుంది కదా, దాని విశిష్టత ఏంటి అసలు? ఇది రామాయణంలోనే రామో విగ్రహవాన్ ధర్మః అని, ఇదే మన మారీచ రావణాసురుల సంభాషణ సందర్భంలోనే వస్తుంది. ఇది రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః అని ఉంటుంది అనమాట. కాబట్టి సత్య పరాక్రముడు విగ్రహవాన్ ధర్మః అని, ధర్మమూర్తి అని అర్థం. విగ్రహము అని అంటే మూర్తి. రాముడు ధర్మమూర్తి అంటే ఆపాదమస్తకం ధర్మం కొరకే ఆయన శరీరం ఉన్నది అనేటటువంటి విధంగా. అహల్యను ఆమె పునరుజ్జీవనం చేశాడు. రాయి కాలేదు నిజానికి. వాల్మీకి రామాయణంలో అహల్య రాయి కాదు, ఆమె అదృశ్యంగా ఉంటుంది, ఎవరికి కనపడకుండా ఉంటుంది. గౌతముడు ఎవరికి కనిపించకుండా ఉండు లోకం నానా విధాలుగా ఏమో అనుకుంటుందని అది శాపం అంటారు అనుకోండి. కానీ లోకం కనిపించకుండా ఉంటే ఆమె గురించి ఎవరు పట్టించుకోరు కదా. ఇక కనిపించినప్పుడు ఏం చేస్తారు, ఏదో నింద వేస్తుంటారు. అలా చెప్పేసి ఎప్పుడైతే రాముడు సమీపించారో రాముడు ఆమెకు నమస్కరించాడు, పాదాలకు నమస్కరించాడు. రామపాదం సోకి శిల రాతి నాతిగా మారింది అనేటటువంటిది ఏ అధ్యాత్మ రామాయణంలోనూ ఇంకే రామాయణంలో రాయగా దానిని రంగనాథ రామాయణకారుడు బాగా విస్తరించాడు. దాంతో మన భక్త రామదాసు రాతిని నాతి చేసి అనేటటువంటి విధంగా వీరు రాశారు. అది ప్రచారంలోకి వచ్చేసింది. అట్లాగా పతిత పావనుడు రాముడు అనే పేరు వచ్చింది. జటాయువుకు సంస్కారం చేశాడు కాబట్టి విభీషణునికి శరణాగతి ఇచ్చాడు. సుగ్రీవుణ్ణి తనకు రాజ్యం ఇప్పించాడు, అతన్ని కాపాడాడు. ఆ విధంగా శబరిని ఇచ్చిన పళ్ళు తిన్నాడు కాబట్టి గుహుణ్ణి కౌగిలించుకున్నాడు. చూడండి, గుహుడు పరిపాలిస్తున్నటువంటిది అడవి రాజ్యం. మరి ఇతడైతే అయోధ్యకైతే చక్రవర్తే కదా, అరణ్యానికి వచ్చినా కానీ గుహుడిని రాజ్య పరిపాలనకు అతనికే ఆ రాజ్యం ఇచ్చేశాడు. సుగ్రీవుణ్ణి రాజ్యాన్ని తాను తీసుకోవచ్చు కదా, కిష్కింద అతనికి ఇచ్చాడు. రావణ సంహారానంతరము లంకానగరం ఎంత బాగుంది అన్నయ్య, ఇక్కడ మనం ఉండిపోదామని లక్ష్మణస్వామి అంటే కాదు విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. తనది కానిది ఏది తాను స్వీకరించలేదు, తాను అయోధ్యకు వచ్చి పరిపాలన చేశాడు అంతే తప్ప ఎవరు ఎక్కడ ఎవరెవరు ఉండాలో, ఏ శరీరంలోని ఏ పార్ట్ ఏ భాగం ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ధర్మం ఆత్మధర్మం అని. కాబట్టి తాను చేయాల్సింది చేశాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అని అన్నారు. లోకం అంతా తనకు కావాల్సింది ఏదీ లేదండి, అందరూ సుఖంగా క్షేమంగా ఉండాలని. రామరాజ్యం అలాగా ఉండాలి అనే కోరిక ఉండింది.
ఆ విధంగానే వ్యవహరించాడు. రామరాజ్యం గురించి మీరు అన్నారు కాబట్టి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పడానికి రామరాజ్యాన్ని నిర్మిస్తామని చెప్తూ ఉంటారు. నిజానికి రామరాజ్యం ఎలా ఉండేది, అసలు రామరాజ్యం ఎలా ఉండేది అనేటటువంటి దానికి అపూర్వమైన అంశాలు ఉన్నాయండి. స్త్రీలకు వైధవ్య ప్రాప్తి లేదంట. అంటే ఎంత బాగుందండి. అయితే భార్య ఉండగా భర్త చనిపోడు, వాళ్ళ జీవితం పూర్తయితే ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతారు. కానీ భర్తలు ముందు చనిపోయే అవకాశమే లేదు. కాబట్టి స్త్రీ వైధవ్యాన్ని పొందేటటువంటి స్థితే లేదు. అంతేకాకుండా విషయం ఏంటి అని అంటే ప్రజలకెవరికి కూడా క్రూర మృగాల బాధ లేదు. అంతేగాక భిక్షం అడుక్కునేటటువంటి వ్యక్తి లేడంటండి ఊళ్ళో. అంటే అందరికీ కడుపు నిండా తిండి ఉంది. అన్నమో రామచంద్ర అనేటటువంటి లేదు. రోగ భయం లేదు, దొంగల భయం లేదు. తర్వాత ఎటువంటి అనర్థాలు జరగవు. పెద్దలుండగా పిల్లలు చనిపోరండి. అంటే కొడుకుకు కర్మకాండ చేసేటటువంటి పరిస్థితి తండ్రికి రాదండి. ఎవరి వయసులో వాళ్ళు ముందు వాళ్ళే వెళ్ళిపోతారు తప్ప పిల్లలు క్షేమంగా ఉంటారు. కాబట్టి పెద్దలుండగా పిల్లలు చనిపోయినటువంటి కాలం ప్రజలంతా కూడా ధర్మనిరతులై ఉంటారండి. ప్రజలు ప్రభుత్వం పరస్పరం కలిసి ఉంటారు. సంతాన సమృద్ధిగా దేశం ఉంటుంది. ఆరోగ్య భాగ్యాలతో వర్ధిల్లుతుంది. ప్రజలతో ఎవరి నోట విన్నా రామ 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 అని. ఈ ఉత్తర భారతంలో హిందీ బెల్ట్లో ఏదైనా ఒక పని చేసుకుంటూ మనస్సు పవిత్రంగా ఉండాలంటే ఏముండాలి అంటే కామ్ కర్తే చలో రామ్ నామ్ జప్తే రహో అంటారు. పని చేస్తూ ఉండండి, రామనామం జపిస్తూ పని చేయండి. ఇప్పుడు కూడా కొంతమంది ఫోన్స్ లో రెగ్యులర్ గా హలో హలో అనుకుంటా జై శ్రీరామ్ అంటారు, రామ్ రామ్ అంటారు. ఎందుకండి ఏదైనా కర్మకాండ ఉంటే తీసుకువెళ్ళు రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై అంటారు. ఆ తర్వాత పల్లెల్లో అక్కడక్కడ నమస్కారం అనకుండా రామ్ రామ్ అని అంటారు. కాబట్టి ఎన్ని విధాలుగా ఈ రామనామాన్ని జపించడం అనేటటువంటిది జనజీవితంలో ఉందో చూస్తే మనకు అర్థమవుతుందండి. ఓకే గురుగారు అక్కడ కళ్యాణ మహోత్సవం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అయితే అక్కడ ఒక విషయం చెప్పారు. ఏమని అంటే భద్రాచలంలోనే రాముడు పుట్టినరోజే వివాహాన్ని చేయడం అనేది ప్రారంభించాము, అది అందరూ దాన్ని చేస్తూ ఉన్నారని. అంటే నిజానికి వాల్మీకి రామాయణంలో నవమి రోజు జరగలేదా కళ్యాణం? ఇప్పుడు గ్రంథాలలో మనకైతే నవమి నాడే అని ఉందండి. నవమి నాడే జననం, పునర్వసు నక్షత్రం జననం. అదేవిధంగా ఈ అభిజిత్ ముహూర్తంలో శ్రీరామ నవమి నాడు, చైత్ర శుద్ధ నవమి నాడు అభిజిత్ ముహూర్తంలో సరిగ్గా మిట్ట మధ్యాహ్నం సందర్భంగా సీతారాముల కళ్యాణం జరిగింది మిథిలలో అనేటటువంటిది చాలా స్పష్టంగా రామాయణంలో ఉందండి. అంతేకాదు తెలుగులో వచ్చినటువంటి అనేక రామాయణంలో కూడా అదే పాటించారు. అయితే భద్రాచలం యొక్క ప్రభావం ఆ తర్వాత ఉత్సవాలలో రావడానికి అవకాశం ఉంది. ఎందుకొరకు అని అంటే తెలుగునాట కాబట్టి మనం చూస్తూ ఉన్నటువంటిది మనకు మొట్టమొదటి తెలుగులో వచ్చినటువంటి రంగనాథ రామాయణం గోరబుద్ధారెడ్డి రాసినటువంటిది. దాంట్లో పరమాద్భుతంగా చిత్రీకరణ ఉంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మూల రామాయణం దగ్గర నుంచి, గోపీనాథ రామాయణం దగ్గర నుంచి, జనప్రియ రామాయణం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రాసినటువంటి మా విశ్వనాథ సత్యనారాయణ గారి వరకు కూడా నిన్న మొన్న రామాయణ భానువు అనేటటువంటి పుస్తకం కూడా వచ్చేసిందండి. 108 విశేష పద్యాలలో మొత్తం రామాయణం రాయడం. కాబట్టి ఇంకా అందుకే విశ్వనాథ వారు అన్నారు, మరలనిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ్ళ తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తరవిగాన అన్నాడు. ఎంత గడుసుగా అన్నాడంటే ఒక మాట, చేసిన సంసారమే చేయిచునున్నది తనదైన అనుభూతి తనదిగానా అని అన్నాడు. తలచిన రాముని తలచద నేను నా భక్తి రచనలు నావిగానా అని అన్నాడండి. కాబట్టి అంటే దీన్ని అందరికి అర్థమయ్యేలాగా ఒకసారి చెప్తారా? అందరికి అర్థమయ్యింది, ఇది చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు రాస్తున్నారు రామాయణము అని అంటే రోజు తినే అన్నం తింటున్నాం కదా మనం. రోజు మనము సాంసారిక జీవనంలో ఎలా ఉంటున్నామో అలాగే ఉంటున్నాం కదా. కాబట్టి పీల్చే గాలి పీలుస్తున్నాం, తినే అన్నం తింటున్నాము. కాబట్టి రామాయణం కూడా అంత గొప్పగా గాలి పీల్చినంత పీల్చి శరీరాన్ని నిలుపుకున్నట్టుగా రామాయణం కూడా అంత శక్తిని ఇస్తుంది మనిషికి అనేటటువంటి ఉద్దేశంతో తలచిన రాముని తలచద నేనును నాదైన నా భక్తి రచనలు నావిగానా అని అన్నాడండి. ఆయన విశ్వనాథ వారు అన్నాడు ఆ విధంగా. ఆ రామాయణం నేను రాయడానికి వాళ్ళేమో దేవతల అమృతం తీసుకున్నారు, రామ కథాసుధను నేను సేవించాను, నాకు అమృతమే అక్కర్లేదు అన్నాడండి. అంటే అంత రామాయణ గాథ
జనజీవితంలో అంతగా ప్రచారమైంది, ప్రచలితమైంది, ఈ మార్గదర్శనం చేసిందండి. అది ఉద్దేశం. అయితే రామాయణాన్ని సమాజ దర్పణం అని ఎందుకంటారు? రామాయణం సమాజ దర్పణం అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకొరకు అని అంటే రామాయణంలో ఏకపత్ని వ్రతత్వం ఉంది కాబట్టి రామునిలాగా ఉండాలి అని. అంటే నిజానికి ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, వివాహ వ్యవస్థలో పతివ్రతల గురించి మాట్లాడుతూ ఉంటారు, రాముడికి ఒక్కడికి మాత్రమే ఏకపత్ని వ్రతుడు అని చెప్పి గొప్పగా చెప్తూ ఉంటారు. అంటే చాలా మంది ఇప్పుడు అక్కడి నుంచి ఆ ప్రభావం పడింది కాబట్టే సమాజం ఈ విధంగా ఉంది. ఎక్కడో కదా రాజులు పూర్వకాలంలో ఏమిటి అంటే ఏలేవాడికి 700 మంది భార్యలు అని అనేటటువంటి రకంగా సామెత వచ్చిందండి. కాబట్టి పరిపాలకుడు అయినటువంటి వాడు తన తనకు శత్రువులు పెరగొద్దని ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకొని ఎక్కువ మందిని ఆ విధంగా తన అంతఃపురం తెచ్చుకున్నట్టయితే వాళ్ళందరూ తన కుటుంబంలోనికి వస్తారు, ఎదురు తిరగరు అనేటువంటి ఉద్దేశంతో కూడా చేశారు. అంతేకాకుండా భోగలాలస్త కూడా ఇది చాలా పెద్ద తప్పండి. భోగలాలస్త ఉండే వరకల్లా సామాజిక జీవనంలో కూడా భోగలాలస్త వచ్చినట్టయితే ధర్మ పరిపాలన ఎక్కడ ఉంటుంది? కార్యసిద్ధి కంటే వ్యక్తి విలాస జీవితానికి అలవాటు పడ్డట్టయితే సామాజిక జీవితంలో తాను పెట్టుకున్నటువంటి చట్టాలు ఏమైపోతాయి? అందుకొరకని చెప్పేసి రాముడిని ఆదర్శంగా తీసుకోవడంలో ఉద్దేశం అది. అంతేకాదండి, సీతమ్మ వారిని రాముడు ఏ కారణంగానో అడవిలోకి వదిలినా కానీ, అడవికి ఆమె వెళ్ళిపోయినా కానీ, కారణం ఏదైనా కానీ, అర్మిలిని గాని దయగాని హాయి గాని అది ధననేల జానకినైనా గాని ప్రజల అనురంజనమునకై వదలు నాకు హృదయమున గలుగ దిశవంత ఏని వంత అన్నాడు. దీని అర్థం ఏంటంటే నా ప్రేమ కానీ నా సౌఖ్యం కానీ నేను ప్రజల మంచి కొరకు, ప్రజల ఆనందం కొరకు చిట్ట చివరికి ఇవి ఏది కాదు, నా సీతను కూడా నేను వదిలేస్తాను, ప్రజల యొక్క క్షేమమే నాకు కావాల్సింది, అందుకొరకు సీతనైనా వదిలేస్తాను అన్నటువంటి ప్రతిజ్ఞ అండి ఇది. ఉత్తర రామచరిత్రంలో ఈ శ్లోకం ఉంటుంది. దానికి అనువాదం వేద వెంకటరాయ శాస్త్రి గారు ఇప్పుడు నేను చెప్పింది. కాబట్టి ఆ విధంగా అన్నటువంటి రాముడు చివరికి సీతను అన్నట్టుగానే ఆమెను పరిత్యజించాడు. అయితే ఇక్కడ పరిత్యజించిన కానీ సీత అప్పుడు గర్భవతిగా ఉన్నది. భర్త లేకున్నా, తండ్రి లేకున్నా, బంధువర్గం లేకున్నా తాను కొడుకులను కన్నది, తాను పెంచింది. కానీ తన ధర్మాన్ని తాను నిర్వర్తించింది. నా బిడ్డల్ని నేను ఎంత చేశాను అంటే ఒక్కదాన్ని అయ్యున్నా కానీ నేను రామునంతటి వాళ్ళుగా వాల్మీకి సహాయం ఉందనుకోండి, ఆశ్రమంలో అందరు తోడ్పడ్డారనుకోండి అమ్మవారికి, అది ఆదర్శం ఇక్కడ. అంటే ఒంటరిగా ఉన్నా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను చేయాల్సిన ధర్మ కర్తవ్యాన్ని, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి అనేటటువంటి సందేశం సీతమ్మ వారు అందించారు. కానీ లోకంలో ఏమంటారంటే ఇన్ని కష్టాలు పడ్డది సీత, మనము వస్తున్నాయి, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటారండి లోకంలో. ఈ సామెత వచ్చింది. అంత ధైర్యం ఉంది కాబట్టి అంత ధైర్యం ఉండాలి. మనం పీత కష్టాలు పీతవని మనం తక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి మీరు చెప్పినట్టు సీత అని పేరు పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు చాలా మంది. సీత అని పేరు కూడా ఎక్కువగా ఇష్టపడరు. అవును, కానీ పెట్టుకుంటారు. సీతయ్య, సీతారావు, సీతారామరావు, సీతమ్మ, సీతని అనగానే కష్టాలు అని మాట్లాడుతూ అనుకుంటారు. అలాగే మీరు సమాజ దర్పణం గురించి చెప్తున్నారు. సమాజ దర్పణం గురించి ఎందుకంటే రాముని లాగా తండ్రి మాటను పాటించాలి. ఒకటి, రాముడు ఏ విధంగానైతే సామాజిక జీవితంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ కొరకు తాను తోడ్పడ్డాడు, పక్షులకు తోడ్పడ్డాడు, వానరులకు తోడ్పడ్డాడు, గుహునికి తోడ్పడ్డాడు, శబరికి తోడ్పడ్డాడు, అహల్యకు తోడ్పడ్డాడు. ఈ విధంగా ప్రజా జీవితంలో కలిసిపోయినాడు ఆయన. కాబట్టి సమాజం దర్పణంగా రామాయణం కనిపించడానికి అది కారణం. కాబట్టి అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు రాముడు వెళ్ళిపోతుంటే మేమెవరం కూడా అయోధ్యలో ఉండమని చెప్పేసి అందరూ అయోధ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఆయన వెంబడే. ఆ గంగా తీరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సుమంత్రుడు వాళ్ళ మంత్రితో చెప్పి రాత్రికి ప్రజలంతా పడుకొని ఉంటారు, అప్పుడు మమ్మల్ని మేము అవతలకి వెళ్ళిపోతాము, వాళ్ళు వెనక్కు వెళ్ళేటట్టుగా చేసేయమని చెప్పి రాముడు వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రజలకు అంత ప్రేమ. కాబట్టి రాముడు అరణ్యానికి పోయిన సందర్భంగా అడవిలో రాముడు ఎలా ఉన్నాడని అన్ని కష్టాలు అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పడ్డారు అనేటటువంటి చెప్తారండి. అందుకొరకని చెప్పేసి రామాయణంలో ఉన్నటువంటి రామ జీవితం ఏదైతే ఉందో సామాజిక జీవితం మీద ఆ ప్రభావం అంతా ఉండడం, తల్లి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, సీతారాముల యొక్క జీవితం, ఈ అదేవిధంగా లక్ష్మణ ఊర్మిళ లక్ష్మణుడు, మాండవి భరతుడు, శృతకీర్తి శత్రుఘ్నుడు, వీళ్ళందరినీ మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆ ప్రభావం సామాజిక జీవితంలో ఉంది అని తెలిసిపోతుందండి.
అలాగే గురువు గారు, అంటే సీతారాముల వివాహం గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే శివధనస్సును ఎత్తి సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. భర్త వెంబడి అడవికి వెళ్ళిపోతుంది సీత. మళ్ళీ సీతను తెచ్చుకోవడానికి లంకేశుడితో యుద్ధం చేస్తాడు రాముడు. అంటే ఇక్కడ ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ప్రేమ అనగానే రాధాకృష్ణుల గురించి మాట్లాడతారు సీతారాముల కంటే కూడా. ఎందుకు? రాధ జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ. రాధా ధారా 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 ధార అంటే ఎడతెగకుండా ఉన్నటువంటి ప్రేమ అనేటటువంటి భావన. ఇక్కడ జీవాత్మ పరమాత్మ అనేటటువంటి అంశాన్ని తీసుకొని తత్వపరంగానే రాధాకృష్ణుల్ని చూస్తాం మనం. శారీరక పరంగా ఏ అంశము ఉండదు అక్కడ. అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనేటటువంటి విధంగా రాధాకృష్ణతత్వం చెప్తుంది. సీతారాములు భార్యాభర్తలు, రాముని ఏకపత్ని వ్రతత్వము, సీత విషయంలో రాముడు ఏ విధంగా అయోధ్యలో వివాహం తర్వాత వాళ్ళు ఉన్నారో అడవిలో అదే విధంగా ఉన్నారు. చిట్ట చివరి 7-8 నెలలు మాత్రమే వియోగం సంభవించింది. అంతే తప్ప ఏనాడు ఆ 7-8 నెలల్లో కూడా నిరంతరం సీతానామమే రాముని నోట ఉన్నది. అంటే సీత ఎక్కడున్నా ఆ రాముడు కళ్ళ ముందు ఆమెనే కనిపిస్తున్నది. జనజీవితంలో ఒక మాట ఉంది అండి, సీతాభరణం జరిగిన తర్వాత, ఇందున్న జానకి ఏదో ఈ తమ్ముడా అన్ననే నెరుగ నన్నంపెవదినే, సీత నొక్కతి నుంచి రాధగుణ లక్ష్మణ పడతి పొమ్మనుచు పోరాడెనన్న, భూపుత్రి ఏ జాడపోయెనో తమ్ముడా ఆ పడతి ఎటు పోవుటెరుగనన్న, బాపురే అపకీర్తి పాలైతి తమ్ముడా కోపమేటికి పూర్వకృతము అన్న, జానకి నివాసి నేనొక్క నిమిషమైన ఒంటి గుండగలేను నేనొంటి వాణ్ణి, బ్రహ్మ ఎడబాపే ఎన్నాళ్ళు పగయ కాని అనుచు సీతను వెనకి రాయోధ్యముఖులు. ఈ పద్యము ఏ జానపదుడు రాశాడోనండి. అక్కడక్కడ ఎతి ప్రాసంలో కొద్ది లోపం ఉండొచ్చు కాక, కానీ అద్భుతంగా రాముని యొక్క తత్వాన్ని, రాముని యొక్క ప్రేమతత్వాన్ని, సీత మీద ఉన్న అనురాగాన్ని అపూర్వంగా తెలియజేసిన ఇలాంటి పద్యాలు జనజీవితంలోకి ప్రవాహంలాగా వెళ్ళిపోయినాయండి. అందువల్ల సీతారాముల ప్రేమ చాలా ఘనిష్టమైనటువంటిది. అయితే ప్రజానురంజక పరిపాలన నిమిత్తం సీతనైనా వదులుతాను అన్నటువంటి మాట రామచంద్రుడు అన్నటువంటిది ఆ బహుభూతి ఉత్తర రామచరిత్ర నాటకంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ అంత ప్రేమ లేకపోయినట్టయితే లోక ధర్మం కొరకు లోకంలో ఎవరైనా కానీ, తన తల్లి కాని, చెల్లి కాని, అక్క కాని, భార్య కాని, ఎవరైనా కానీ తనకు దూరమైతే తన శక్తిని ఉపయోగించి 10 మందిని కలుపుకొని ముందుకు వెళ్ళి తన భార్యను తాను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన దాంట్లోనే అంత ప్రగాఢమైనటువంటి ప్రేమ ఉంది, అనురాగం ఉందండి. ఇప్పుడు మనం సీతారాముల కళ్యాణం చూస్తున్నాం. నిజానికి వాల్మీకి రామాయణం చెప్తుంది ఆ కళ్యాణం జరిగిన రోజే భరత శత్రుఘ్నులది లక్ష్మణుడి వివాహం కూడా జరిగిందని చెప్తున్నారు. కానీ మనం ఎక్కడ కూడా వాళ్ళ వివాహ వేడుకల్ని చూడం. సీత భూపుత్రి. అందువల్ల సీత ఎప్పుడైతే స్వయంవరం జరిగిందో, శివధనుర్భంగం జరిగిన తర్వాత సీతారాములకు కళ్యాణం చేయడానికి సిద్ధమయ్యారు. జనకుడు రాయబారిని పంపించాడు, వచ్చారు. దశరథుడు భార్యలతో పాటుగా మిథిలకు వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడితోటి విశ్వామిత్రుడు వశిష్ఠులు మాట్లాడుకున్నారు. తర్వాత అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే సీతారాములకు వీళ్ళందరికీ కూడా పురోహితుడు శతానందుడు. ఈ శతానందుడు ఎవరంటే అహల్యా గౌతముల కొడుకు. కదిలిపోతాడండి శతానందుడు. తన తల్లి పునర్జీవిత అయ్యింది అని తెలిసిన తర్వాత ఆ రాముడిని చూసే వరకు పులకించిపోతాడు. అలా కౌగిలించుకుంటాడు రాముడిని. అంటే తన తల్లికి పునర్జన్మనిచ్చినటువంటి రామునికి తాను పురోహితుడు అవుతున్నాడు సీతారాముడు. జనకుని పురోహితుడు శతానందుడు. ఈ నలుగురికి వివాహాలు జరిపినటువంటి ఆ సందర్భంగా శతానందుడు ప్రధాన పాత్ర అక్కడ. వశిష్ఠుల వారు ఇటువైపు ఉన్నా కానీ జనకుని పురోహితుడు ఆయన ఆ విధంగా అక్కడ వాళ్ళ ప్రవరంతా చెప్తారు. అంటే జనకుని వంశం ఏమిటిది, ఇటు దశరథుని వంశం ఏమిటి అని వరుస పెట్టేసి మనం వింటాం కదండి. రఘుమహారాజు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, ఆ తర్వాత అజుడు, దశరథుడు, రామచంద్రుడు అనేటటువంటిది. అదేవిధంగా జనకుని వంశంలో ఎవరెవరెవరు ఉన్నారని చెప్పేసి జనకుని తమ్ముడైనటువంటి కుశధ్వజుని యొక్క కూతుళ్ళు ఈ మాండవి శృతకీర్తి. జనకుని యొక్క కూతురు ఊర్మిళ మాత్రమే.
జనకుని కూతురు అయినటువంటి మనం చెప్పుకుంటున్నటువంటి సీతమ్మ వారు యజ్ఞ స్థలంలో లభించినటువంటి అమ్మగారు. కాబట్టి ఆమె లభించిన తర్వాత వీళ్ళు పుట్టారు. కాబట్టి జనకుని భార్య అయినటువంటి సునయన, జనకుని భార్య పేరు, ఆ సునయన కూతురు ఊర్మిళను లక్ష్మణునికి ఇస్తారు. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారంగా మాండవి భరతునికి ఇస్తారు. ఆ తర్వాత పెళ్లి చేస్తారు. తర్వాత శృతకీర్తి శత్రుఘ్నునికి ఇస్తారు. ఈ 4 వివాహాలు ఏకకాలంలో జరిగినాయి. సీతారాములు జగత్ ప్రసిద్ధం అనేటటువంటిది ఒకటి అయినటువంటి కారణంగా అందులోనూ అన్నగారు, అంతేకాక రాముడు విష్ణుమూర్తి యొక్క అవతారం అని లోకం నమ్మింది. రాముడు మాత్రం ఎక్కడ కూడా తన అవతారం అనేటటువంటి మాట చెప్పలేదండి. లక్ష్మణుడు అనంతుడు, శేషాయి అయినటువంటి శేషం ఉంది కదా, అనంతుని యొక్క అవతారము. కాబట్టి ఇద్దరు కలిసే ఉన్నారు అనేటటువంటిది. భరత శత్రుఘ్నులు శంఖచక్రాలు. కాబట్టి అంత విష్ణువు అక్కడి నుంచి ఇక్కడికి దిగి వచ్చినాడు అనేటటువంటిది. అంటే వైకుంఠమే దిగి వచ్చేసింది ఒక్క రావణాసుర సంహార నిమిత్తం. అంతేకాదు కైలాసంలో ఉన్నటువంటి శివుడు ఆంజనేయ స్వామిగా తోడుగా వచ్చాడు. అలా వచ్చారు కాబట్టి అంత గొప్ప రావణాసురుణ్ణి, అతన్ని సామాజిక జీవితంలో చేస్తున్నటువంటి చెడు నుంచి దూరం చేయాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించారండి. అది మీరు రామాయణం గురించి చాలా చక్కగా చెప్తున్నారు. అయితే రామాయణంలో మనం సీత రాముల బంధం గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఆంజనేయ స్వామి, భరతుడు, లక్ష్మణుడు వీళ్ళ పాత్ర అయితే అడుగడుగునా కనిపిస్తుంది మనకు. ఒకసారి ఆంజనేయ స్వామి గురించి. సనాతన ధర్మం, హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటివి ఏమిటి అని అడుగుతారండి. స్వామి వివేకానందుల వారు చెప్పినటువంటి మాట ఇది. సేవ, త్యాగం, ధర్మం, ఈ 3 కూడా ఇందులో ప్రధానమైనటువంటివి అనేటటువంటిది. ఈ 3 లేకపోతే ఇది లేదండి. కాబట్టి సేవ, నిరంతరం సేవ చేసిన వాడు లక్ష్మణస్వామి. అది రామో విగ్రహవాన్ ధర్మ అని మనం చెప్పుకున్నా కానీ ఆంజనేయ స్వామి విషయంలో ఒక మహత్తరమైనటువంటి శక్తిగా పక్కన నిలబడ్డాడు. అంటే శివుని తత్వమంతా నిలబడింది, రాముని పక్కన ఉన్నాడు. ఆయన దాసోహం కోసలేంద్రస్య అన్నాడండి. నేను కోసలేంద్రునికి దాసుడిని. అంటే కోసలేంద్రుడు అనబడేటటువంటి అయోధ్య రాజు, కోసల రాజు, లేదా ఈ భారత భూమి రాజు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆయనకు దాసుడిని అంటే ఈ దేశానికి నేను దాసుడిని అన్నట్టు. కాబట్టి త్యాగం చేసినవాడు ఆంజనేయుడు, సేవ చేసినవాడు ఆంజనేయుడు, సేవ చేసినవాడు లక్ష్మణస్వామి. అదేవిధంగా భరతుడు తనకు అధికారం లభించినా కానీ ఇవాళ ఏదైనా సరే పెద్ద కుర్చీ మీద కూర్చున్నటువంటి వ్యక్తి కాళ్ళు పట్టి కిందికి లాగి ఎట్లాగైనా ఆ కుర్చీ మీద నేను కూర్చోవాలనేటువంటి ప్రయత్నాలు ఇన్ని జరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా భరతుడిని చూసి నేర్చుకోవాలండి సమాజం. నాకు అక్కర్లేదు, మా అన్నగారు ఉన్నారు, ఆయన పేరిట నేను రాజ్యాన్ని నడుపుతాను. ఆయన పాదుకలు తెచ్చి అక్కడ పెట్టేసి తాను రాజ్యాన్ని నడిపాడు. కాబట్టి భరతుడు మన కళ్ళ ముందు అలాగా మెదులుతాడు. కాబట్టి భరతుడికి రాజ్య పరిపాలన విషయం ఎలా ఉండాలని చెప్తూ చిత్రకూటంలో రాముడు పాదుకలు తీసుకొని వెళ్ళేటటువంటి సందర్భంగా చెప్తాడంటే ఒక 90 శ్లోకాలు ఉంటాయి అక్కడ, రాజ్య పరిపాలనలో ఎలాగా ఉండాలి అనేటటువంటిది. కాబట్టి భరతుడు ఆ విధంగా రాజ్య పరిపాలన చేశాడండి. అందుకే మన కళ్ళ ముందు ఆ 4 తిరుగుతుంటారు, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటటువంటిది. ఒక చిన్న విషయం ప్రస్తావిస్తానండి. రాయప్రోలు సుబ్బారావు గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు మొదటి అధ్యక్షులు వారు, అన్నదమ్ములు ఏకోదర న్యాయ పంక్తి దాటిపోని రామాయణ ధర్మ మరసి ఆశ కైపున అనుజులు అన్యోన్య కంఠములకు దిగిన భారత నీతి కొలిక మనసు అని ఒక పద్యం రాశాను. చిన్నదే పద్యం. అన్నదమ్ములు ఒకే గర్భంలో జనించి ఉన్నారనే ఒక పద్ధతి లోకానికి చూపించినట్టుగా రామాయణ ధర్మం చూసే వరకు నాకు మహానందం కలిగింది. కానీ ఆశ చేత కంఠములను ఉత్తరించుకున్నటువంటి భారత నీతి ఏదైతే ఉందో, కంఠాలు తెగొట్టుకున్నారు భూమి కొరకు, అలాంటి భారత నీతికి నా మనస్సు కదిలిపోయింది, చెదరిపోయింది అంటాడండి చిన్న పద్యంలో. అన్నదమ్ములు ఏకోదర న్యాయ పంక్తి దాటిపోని రామాయణ ధర్మమరసి ఆశ కైపున అనుజులు అన్యోన్య కంఠములకు తెగిన భారత నీతి కొలికే మనసు అని. అందులో మళ్ళీ ఈ సోదరులు కూడా అందరూ ఒక తల్లి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కాకపోయినా కానీ వాళ్ళు సోదర భావాన్ని అంత గొప్పగా చూపించారు.